ఈ మిగిలిన జనరల్ స్టడీసు పేపర్ 2, పేపర్ 3 ఈ దీంట్లో మెయిన్గా జనరల్ స్టడీస్ అనేది కొద్దిమందికి చాలా ఇబ్బంది పెట్టింది మొన్న ఎగ్జామ్లో కూడా. ఎందుకంటే ఫస్ట్ పేపర్ నేను ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేస్తే అన్నీ కూడా ఇన్డెప్త్గా ఉన్నాయి, కొద్దిగా ఇబ్బంది. ఫస్ట్ పేపర్లోనే నర్వస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానం ఏంది, జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులు వాటిని ఎట్లా ఏ విధంగా మనకు చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది ఒకసారి. ఇప్పుడు జనరల్ స్టడీస్లో మనకు టోటల్గా 12 ఐటమ్స్ ఉంటాయి సార్. ఓకే, 12 సబ్జెక్ట్స్ ఒక్కొక్క ఐటమ్ లాగా ఇచ్చారు. ఓకే. బట్ అందరు అనుకునేది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది అనుకుంటారు సార్. నేను నమ్మింది ఏంటంటే ఫస్ట్ మిగిలిన కంప్లీట్ చేసుకుంటే నీ జనరల్ స్టడీస్ పేపర్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినట్లు సార్. ఓకే. మిగిలిన సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ అండ్ ఫస్ట్ పేపర్లో మనం కల్చర్ పార్ట్ చదివేస్తే, ఓకే, ఫోర్త్ పేపర్లో కల్చర్ పార్ట్ చదివేస్తే ఓకే, మనకు జనరల్ స్టడీస్ అనేది 80% కవర్ అయిపోతుంది. దాన్ని సపరేట్గా ఒక పేపర్ లాగా ట్రీట్ చేయడం అనేది మనం టైం కోల్పోతున్న విషయం అనేది మనం గ్రహించాలి సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ పేపర్లో హిస్టరీ, తర్వాత పాలిటీ, థర్డ్ పేపర్లకు వస్తే ఎకానమీ, లాస్ట్ పేపర్కి వస్తే తెలంగాణ కల్చర్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో కలిసి ఉంటాయి సార్, వన్ ఆఫ్ ది పార్ట్స్. కాబట్టి మీరు అనేది ఏంటంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ని బాగా చదువుతూ జనరల్ స్టడీస్ చదవాలనుకుంటున్నాను. అంతే సార్. ఇంకొకటి ఏంటంటే మనకు జనరల్ స్టడీస్లో మిగిలిపోయేవి ఏంటివి, కరెంట్ అఫైర్స్ మిగిలిపోతాయి సార్. కరెంట్ అఫైర్స్ మనం సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ కూడా కలిపే చదివేసుకుంటాము. ఓకే. అది కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్లే మిగతా పేపర్స్ కవర్ చేస్తే. ఇంకా మనకు మిగిలేది ఏంటంటే ఇంగ్లీష్ మిగులుతుంది, మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ మిగులుతుంది, జాగ్రఫీ పార్ట్ మిగులుతుంది సార్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం మిగులుతుంది. వీటిని మనము ఈజీగా కవర్ చేస్తాం. ఒక స్ట్రాటజీ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే, స్ట్రాటజీ అండ్ టైం టేబుల్ మనకు పర్ఫెక్ట్గా ఉంటే మనం అది వాటిని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు స్ట్రాటజీ అన్నారు కాబట్టి మీ ప్రిపరేషన్లో ఇప్పుడు కొద్దిమంది కొద్ది డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఏమనంటే ఒకే రోజులో అన్ని పేపర్స్ కవర్ చేసేదా మీరు, లేదా ఈ రోజు మొత్తం ఒక సబ్జెక్ట్ చదివి రేపు మొత్తం ఒక సబ్జెక్ట్ అట్లా చదివేది, ఎట్లయితే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయితే మీరు ఒక రకంగా చదవాలి. ఓకే. అండ్ వర్కింగ్ లైక్ అంటే వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మీరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇంకోలాగా చదవాలి. వర్కింగ్ ఆస్పిరెంట్స్ అంటే మీకు హార్డ్లీ 3 hours దొరుకుతుంది. ఇంకా కష్టపడితే ఇంకొక 5 hours వరకు దొరుకుతుంది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్లీప్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీకు 5 hours లాంటిది దొరికితే, వర్కింగ్ ఆస్పిరెంట్స్ చెప్తున్నా ఫస్ట్, మీరు 5 hours లాంటిది దొరికితే మీరు 2 subjects ప్లాన్ చేసుకోవచ్చు. లేక 3 hours అలా దొరికితే మీరు 1 subject ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే. ఇంకా నేను ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు మ్యాక్సిమం 2 to 3 subjects చదవండి. డైలీ ఒక 8 subjects, 4 subjects, 5 subjects ఇలా ప్లాన్ చేస్తే మీ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మీరు అంటే అనుకున్న పేస్లో మీ షెడ్యూల్ వెళ్ళదు. మీ పేస్లో షెడ్యూల్ వెళ్ళకపోతే మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు, ప్రిపరేషన్లో ఎక్కడ ఉన్నామని పట్టు తప్పిపోతారు. అంతే, కొద్దిగా అంటే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నారు. అవును సార్. ఈ కరెంట్ అఫైర్స్కి మీరు ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏంటంటే డైలీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఎట్లా కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని పేపర్లలో కరెంట్ అఫైర్స్కు లింక్డ్ ఉంటాయి. మరి కరెంట్ అఫైర్స్ని మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి? జనరల్లీ కరెంట్ అఫైర్స్ అంటే అందరూ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్గా డీల్ చేస్తారు సార్. ఓకే. బట్ అది ఒక సబ్జెక్ట్ కాదు, మన పార్ట్ ఆఫ్ ఏ ప్రిపరేషన్ అనేది ఉండాలి సార్ కరెంట్ అఫైర్స్. కొందరు ఏం చేస్తుంటారు అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మీద 45 minutes వీడియోస్ చూస్తుంటారు సార్. ఇలా చూస్తే ఒక మంత్కి తీసుకుంటే మోర్ దాన్ 20 hours వస్తుంది సార్. దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ వే హౌ టు డీల్ విత్ కరెంట్ అఫైర్స్ సార్. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది Group 2 లాంటి ఎగ్జామ్ కన్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సార్, వ్యాష్గా ఉంటాయి. సో మనది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ కవర్ చేయాలి సార్. అంతేగాని ఒకటే టాపిక్ మీద మనము ఒక 40 minutes వీడియోస్ కానీ ఇలా చూస్తే సరిపోదు సార్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి యూట్యూబ్లో మంత్లీ కంపైలేషన్ వీడియోస్ జరుగుతాయి సార్. కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో ఏంటంటే మనకు 2.5 hours ఆ మంత్లో జరిగిన టాపిక్స్ మొత్తము లిస్ట్ అవుట్ చేసేసి వాళ్ళు ఇస్తారు సార్. నేను ఏం చేస్తుంటే అంటే ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ది చూస్తుంటే వాళ్ళది ఒక 2 hours వీడియో చూస్తుంటే ఇంకేమైనా కవర్ కాలేదని అనిపించినప్పుడు ఇంకొకటి ఛానల్ చూస్తుంటే. సో నాకు ఆల్మోస్ట్ 3.5 hours లోపల నేను 2 times కరెంట్ అఫైర్స్ వింటుంటే ఒకటే మంత్వి. నాకు కొన్ని ఓవర్లాప్ అయినవి రివిజన్ అవుతుండే, ప్లస్ ఇంకోటి నేను మ్యాగజైన్ తీసుకొని చదివినప్పుడు తర్వాత ఈ 4 hours నేను క్లాస్ విన్నాక మ్యాగజైన్ తీసుకొని చదవాలి. మ్యాగజైన్ తీసుకొని చదువుతున్నప్పుడు నాకు అంత ఫెమిలియారిటీ ఉంటుండే. ఫెమిలియారిటీ ఉన్నప్పుడు నాకు
that will be like a third revision for me. ఎస్ I will be covering it within somewhere around 8 to 9 hours లో కంప్లీట్ అయిపోతుంది. అంతేగాని నేను రోజు డిసిప్లైన్డ్గా కూర్చొని 45 minutes వీడియో ప్రతిరోజు చూస్తూ మళ్ళీ లాస్ట్కి మళ్ళీ మ్యాగజైన్ తీయాలి, మళ్ళీ చదవాలి. దాని బదులు 8-9 అవర్స్లో ఇట్లా స్మార్ట్గా కొంచెం డీల్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. మరి మిగిలిన ఇంగ్లీష్ పార్ట్ కానీ ఇటు డాటా పార్ట్ జనరల్ స్టడీస్లో ఈ రెండింటికి సంబంధించి అంటే ఇంగ్లీష్ కొంతమంది తెలుగు మీడియం వాళ్ళకి కొద్దిగా ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇటు డాటా చూస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. అది ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంట? ఈ ప్రజెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ ఎగ్జామ్ సార్. ఎందుకంటే వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనేది మారిపోయింది సార్ కంపేర్ టు ప్రీవియస్ గ్రూప్ 2. ఎస్, ప్రీవియస్ గ్రూప్ 2లో బేసిక్ మన 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో ఉండే లెవెల్ అంటే ఇంగ్లీష్ ఎక్కడైనా కామనే, బట్ ఆ సింపుల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు సార్. లైక్ అంటే మనకు చాప్టర్స్ అయినాక క్వశ్చన్స్ సింపుల్గా బేసిక్ ప్రిపోజిషన్స్ అవి అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంగ్లీష్కి వచ్చే వరకు బ్యాంక్ పీఓ లెవెల్కి వెళ్ళిపోయాడు సార్. ఓకే, బ్యాంక్ పీఓ లెవెల్ కొంచెం డిఫికల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది సార్. ఇంగ్లీష్ మీడియం వల్ల దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. పేపర్ చూసాక నేను కూడా ఇంతకుముందు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యా. వాటితో నాకు అంత ప్రిపరేషన్లో ఉన్నా కానీ నాకు కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ చూస్తే ఐ గాట్ సమ్వేర్ అరౌండ్ 19 out of 22 ఇన్ ఇంగ్లీష్ సార్. వెరీ గుడ్, దట్స్ నైస్. సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా మీరు ప్రతి వారము ఒక బ్యాంక్ పీఓ, ఎస్బీఐ పీఓ కానీ, ఐబీపీఎస్ పీఓ కానీ, లేకపోతే ఆర్ఆర్బీ పీఓ కానీ వీటి మెటీరియల్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. లేకపోతే ఆన్లైన్లో కూడా మనకు యాప్స్ ఉంటాయి. ఓకే, సో వాటిని వీక్లీ జస్ట్ ఒక 2 papers ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బీ అరౌండ్ హార్డ్లీ 25 questions పర్ పేపర్. సో వీక్లీ ఒక 50 questions మీరు సాల్వ్ చేస్తే మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఇంకోటి ప్యాటర్న్తో మీరు ఫెమిలియారిటీ పెరుగుతుంది. మీకు ఫెమిలియారిటీ పెరిగినప్పుడు ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఈ మోడల్స్ ఇంతకుముందు సాల్వ్ చేసి ఉంటే అదే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు షాక్ లాగా అనిపించకుండా నేను చేసిన అనే కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తారు, ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో ఇలా. నెక్స్ట్ డాటా. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెము మనకు కూడా ఈసారి ఏంటంటే టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ గ్రూప్ 1 లెవెల్లో ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా అడిగారో ఇప్పుడు కూడా అలానే అడిగారు. బట్ మనకు 3 ప్రిలిమ్స్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగాయి కాబట్టి సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడని మనం ఇంతకుముందు ప్రిలిమ్స్ రాసింటే వాళ్ళు గెస్ చేయగలుగుతుంది. ఓకే, ఇంగ్లీష్ అనేది లేకుండే కాబట్టి గెస్ చేయలేరు. బట్ ఇప్పుడు డేటా అనేది అందరు గెస్ చేయగలిగారు మొన్న గ్రూప్ 2కి. అది తెలుగు మీడియం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్టికులర్ సోర్స్ అనేది దొరకదు. సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్లే అది ఏంటంటే ఇంగ్లీష్ ఏంటంటే మనము బ్యాంక్ పీఓవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి మనకు ఎస్ఎస్సిలో ప్రతి సంవత్సరము సిజిఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్ ఈ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. వాటిల్లో రీజనింగ్ పార్ట్ అనేది ఉంటుంది. ప్రతి పేపర్లో ఒక 25 questions రీజనింగ్ అడుగుతారు సార్. సో వాటి షిఫ్ట్స్ ఏదైనా ఎగ్జామ్ ఎస్ఎస్సిలో దాదాపు 20 shifts 30 shifts జరుగుతాయి సార్. ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకొని వీక్లీ ఒక 3-4 papers ఒక 100 questions అలా సాల్వ్ చేసుకుంటే మీకు ఆ మోడల్స్ అనేవి ఫెమిలియారిటీ వచ్చేస్తుంది సార్. సో అలా వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో ఈజీగా డీల్ చేయగలుగుతాం సార్. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్కి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ బ్యాంకింగ్ పీఓ లెవెల్ ఆర్ ఇంగ్లీష్ లెవెల్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు స్కోర్ పెరిగే స్కోప్ ఉంటుంది. ఓకే, స్కోర్ వచ్చే అవకాశం స్కోప్ ఉంటుంది. రైట్. ఓకే, ఈ మొత్తం అంటే జనరల్ స్టడీస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మనకి? నాకు జనరల్ స్టడీస్లో 106 వచ్చాయి సార్. 106. ఓకే, వెరీ గుడ్, మంచి మార్క్స్. మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ అందులో బాగా ఫెచ్ అయ్యేది సార్. ఓకే, అదే అంటే ఎందుకంటే ఆ ఓషన్ లాంటి ఆ జనరల్ స్టడీస్లో మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఆ రెండే, ఇంగ్లీష్ అండ్ డాటా. మిగతా అన్నీ కూడా ఇప్పుడు హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఎక్కడి నుంచి వ్యాస్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. అది మనం చదివి ఉండవచ్చు, మనకు తెలిసి లేకపోవచ్చు. మన ప్రిపరేషన్లో ఎప్పుడైనా 100% క్వశ్చన్స్ చేయాలి అనుకుంటూ పోతే అది సాధ్యం కాని పని ఆ సబ్జెక్టులో.